ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం నాటుసారా తయారీదారులపై ఉక్కుపాదం మోపినట్లుగా అసిస్టెంట్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఎం రవికుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నిషేధిత నాటుసారా అమ్మకాలకు తయారీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వెల్దుర్తి, దుర్గి మండలాల పరిధిలోని గుళ్లపాడు, పర్లబావి తాండా, చంద్రకుంట తాండాలలో దాడులు నిర్వహించి 3000 లీటర్ల నాటుసారా బట్టీలను ధ్వంసం చేసినట్లుగా 7 కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు. నాటుసారా తయారీకి బెల్లం అమ్మిన దుకాణదారులపై కూడా కేసు నమోదు చేయడం జరుగుతుందని మాచర్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 17 బెల్ట్ షాపులపై కేసు నమోదు చేసి 55.5 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని 17 మందిపై కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు ఆయన. ఈ సమావేశంలో గుంటూరు, పల్నాడు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గద్దా సూర్యనారాయణ, కె మణికంఠ, గురజాల, మాచర్ల సిఐలు రేఖ, ఎన్ వెంకటరమణ పాల్గొన్నారు. హాజరైన ప్రజలకు పర్పస్ ఆఫ్ గవర్నమెంట్ స్పెషల్గా ఈ ప్రభుత్వము నాటుసారా నిర్మూలన గురించి ప్రభుత్వ యంత్రాంగంలోని అన్ని సహకార శాఖలను సిద్ధపరిచి గ్రామాలలోకి ప్రజలకు అవగాహన సదస్సుల ద్వారా తెలియజెప్పమని చెప్పినారు. అందులో భాగంగా పూర్తిగా మద్యానికి అలవాటు పడి అది లేకపోతే ఉండలేమనే వారి కోసము, పరిమిత మోతాదులో లేకుండా మేము ఉండలేమనే వాళ్ళ కోసం ప్రభుత్వం మద్యం దుకాణాల ద్వారా మనకు క్వాలిటీ మద్యం, నాసిరకంది కాకుండా అందుబాటు ధరల్లో 99 రూపాయలకే ఉంచింది. ఆ మద్యాన్ని ఒకవేళ మీరు ఉండలేని పరిస్థితుల్లో అదే మద్యం ధరనే మీకు సారాయి కూడా పడుతుంది. సారాయి కూడా ఇప్పుడు 180 ml 99 రూపాయలు, 180 మిల్లీలీటర్లు. ఇది సారాయి కూడా ఎంఎల్ 100 రూపాయలు పడుతుంది. సేమ్ ధర ఉన్నప్పుడు ఇంతకుముందే కనుక్కున్నాను నేను వెల్దుర్తిలో. సేమ్ ధర ఉన్నప్పుడు దీనికి పోవాల్సిన అవసరం లేదు. ఇది చేసే విధానం అశాస్త్రీయంగా చేయడం వల్ల విషవాయువులంతా దాంట్లోకి పోయి మన శరీరంలో చిన్న మెదడు, కిడ్నీ, మెయిన్ లివర్ దెబ్బతింటుంది. లివర్, మిగతా ఆర్గాన్స్ అన్నీ ఒకదానికోటి కనెక్షన్ ఉంటుంది లోపల. కంప్యూటర్కు, సెల్ ఫోన్కు ఉన్నట్లు లోపల అన్నీ ఒక అవయవానికి సంగీతంలో ఉండే వాయిద్యాల మాదిరే అన్నింటికి అన్నీ ఒకదానికోటి చెడిపోతాయి. వాళ్ళు ఎంతో అల్లారు ముద్దుగా పెట్టుకున్న పిల్లలను చదివించుకునేదానికి ఆ డబ్బులు ఇవన్నీ కుటుంబ పెద్ద సారాయికి అలవాటు పడి అనారోగ్యం పాలైతే ఆ పిల్లల చదువులు ఆగిపోతాయి. మహిళ, ఇంట్లో ఉండే మహిళ భర్త ఆరోగ్యాన్ని కాపాడుకునే దానికోసం అన్ని వనరులు త్యాగం చేసి, ఆ పిల్లల చదువులు కూడా త్యాగం చేసి వాళ్ళను పనికి పంపించి ఆ డబ్బులతో అతన్ని బతికించుకోవాలనే ప్రయత్నంలో భాగంగా చేస్తుంది. అంత ముద్దుగా ఉండే చిన్న ఒక కుటుంబాన్ని మనం చేతులారా చిదివేసినట్టు అవుతుంది. ఆ కుటుంబము, ఆ పిల్లలు కూడా తండ్రి తాగేదాన్ని చూసి వాళ్ళు కూడా సహజంగా తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తారు. వాళ్ళు చదువు ఆగిపోయి వాళ్ళు కూడా అదే పని చేస్తారు. అట్లా తరతరాలుగా మన కుటుంబము, మన ఇంటి పేరు అన్నీ మనము నాటుసారాకు బలి పెడతాము. వాళ్ళు చదువుకుంటే ఇంజనీర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు. గ్రామాల నుంచి చదువుకునే వాళ్ళే మన భారతదేశంలో చాలా పైకి వచ్చినారు. చాలా ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్లు ఎవరైనా పట్టణాల కంటే పెద్ద స్థాయి రాజకీయ నాయకులు కానీ, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అంతా గ్రామాల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు. ఎందుకంటే గ్రామాల్లో ఉన్నంత అంతా ప్రకృతిలో ఒక ఎక్స్పోజర్ ఎక్కడ ఉండదు మనకు. కాబట్టి మన పిల్లోడు ఏమవుతాడో తెలియదు. చాలామంది ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు, మత్స్యకార కుటుంబం నుంచి ఆల్ ఇండియా టాపర్ అయిన ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ప్రతి ఒక్కరు అంటే మనుషులకు మనం పెట్టుకునేదే కానీ సమాజంలో భాగాలు, కులాలు అన్నీ. కానీ తెలివికి, దేవుడిచ్చిన ఒక్కరు తెలివికి అందరూ సమానులే. అవకాశం లేక గమ్మునుంటారు. కానీ మనం ఆ తోడ్పాటు పిల్లలు అందిస్తే వాళ్ళు భవిష్యత్తులో చాలా భావితరాల్లో ఎన్నో అందుకుంటారు. మనం మధ్యలోనే వాళ్ళను మన ఆరోగ్యం పోగొట్టుకొని కుటుంబ పెద్ద వాళ్ళను చదువు ఆపేస్తే ఎంటైర్ మళ్ళీ తరతరాలు పోతాయి. ఒక్క తరంలో ఒక్కరు ఎవరన్నా ఆ కుటుంబం నుంచి బయటికి పోతే ఆ కుటుంబంలో తరతరాలు బాగుపడతాయి. మంచి విద్య, వైద్యము, ఆరోగ్యం ఇచ్చి అమెరికా వరకు, అంటే డెవలప్డ్ కంట్రీ వరకు మన కుటుంబాన్ని పంపించి మన తరాలు అమెరికాలో కూడా పెట్టగలం. లేదంటే ఇక్కడే ఈ గ్రామంలోనే అంత కూలీ నాలి చేసుకుంటూ, కాయ కష్టాలు చేసుకుంటూ, ఆరోగ్యం జడగట్టుకుంటూ మన బలహీనత వల్ల యావత్ కుటుంబాన్ని
బలి ఇచ్చే మార్గం చేసుకోవద్దు. మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి అలవాటు ఉండే వాళ్ళు పూర్తిగా మానుకోండి. రెండోది, చేసే వాళ్ళని మటుకు కఠిన చర్యలు తీసుకుంటాము. వాళ్ళకి ఇచ్చే పథకాలన్నీ ఆపుతాము. ఆధార్ కార్డుతో సహా సస్పెన్షన్లో పెట్టి వాళ్ళు మారే వరకు కూడా అంతైతే ముందస్తు నిర్బంధం లేక కూడా తీసుకుంటాం. పీడీ చట్టం అని మీకు ఎలక్షన్లలో వినింటారు. వాళ్ళని బైండ్ ఓవర్ చేస్తాము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు నుంచి ఎన్యూమరేషన్ మొదలైంది. ఊర్లో ఎవరెవరు చేస్తారు, ఎక్కడెక్కడ చేస్తారు, అడవిలో కాచినా కూడా వాళ్ళని శాస్త్రీయబద్ధంగా వాళ్ళని ఆ కేసుల్లో ఇన్వాల్వ్ చేస్తాము. చట్టం చాలా కఠినంగా అమలు పరుస్తూ ఈ అవగాహన సదస్సులు కల్పిస్తూ పూర్తిగా నిర్మూలించే వరకు మేము మడమ తిప్పము. ప్రతి గ్రామాన్ని తిరుగుతాము. మాచర్లలో ఉండే ఆ చెడ్డ పేరు పోగొడతాము. గ్రామాలలో సాంఘికంగా కూడా మీకు ఒక గౌరవము విలువ రావాలంటే సమాజంలో అది లేకుండా రుగ్మత మార్చుకోండి. మీరే మన సిఐ గారు చెప్పినట్టు గ్రామ కమిటీలు వేసుకొని మా అవసరం లేకుండా చేయండి. మేము అంత దూరం నుంచి రావాలా, మన గ్రామంలో మనం చేసుకోలేమా, 10 మందిని కంట్రోల్ చేయలేమా, గ్రామాన్ని హాని చేసేది ఏదైనా గ్రామం దెబ్బతినేటప్పుడు మనం అందరము మేల్కోవాలా. అదంతా మీకోసమే. మేము ఎట్లా చేసినా మా ఉద్యోగము మాకు అన్నీ ఉంటాయి. కానీ మిమ్మల్ని కొంతైనా మార్చగలము, ప్రభుత్వం చెప్పిన పని చేయాలని చెప్పి ఈ అవగాహన సదస్సులు వచ్చినందుకు ఓపిక. ఈరోజు నాటు సారాయి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా మన గుండ్లపాడు గ్రామంలో ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున ఒక అవేర్నెస్ కల్పించడానికై మన గుంటూరు జిల్లా నుంచి ఏసీ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ రవికుమార్ రెడ్డి గారు మరియు పల్నాడు మా జిల్లా నుంచి ఈఎస్ గారు మణికంఠ గారు మరియు గుంటూరు ఏసీ ఎన్ఫోర్స్మెంట్ నుంచి ఏఎస్ సూర్యనారాయణ గారు మరియు డిటిఎఫ్ నుంచి మన శ్రీనివాస్ మూర్తి సిఐ గారు, ప్రత్యేకంగా మనకి మాచర్ల సర్కిల్ నుంచి మాచర్ల ఎక్సైజ్ సిఐ అయిన నేను మరియు మా సిబ్బంది ఈరోజు అందరికి కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గుండ్లపాడు గ్రామ ప్రజలందరికీ కూడా శుభోదయం. మేము ఈ నాటు సారాయి నిర్మూలనలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన గ్రామానికి వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా మన యొక్క ఉమ్మడి జిల్లాలోనే మన మాచర్ల నియోజకవర్గంలోనే మన వెల్దుర్తి మండలం, మాచర్ల మండలం, దుర్గి మండలంలో నాటు సారాయి విపరీతంగా ఉంది. దాంట్లో మళ్ళీ మన గుండ్లపాడు కూడా ఒక ఎక్కువగా నాటు సారాయి కాసే గ్రామంగా గుర్తింపు పొంది ఉంది ప్రస్తుతం. దానికి అనుగుణంగానే ఈరోజు మేము మా జిల్లా టీములన్నీ కూడా ఒక 5 టీములుగా ఫామ్ అయ్యి పెద్ద సార్ వాళ్ళ ఆధ్వర్యంలో భారీ ఎత్తున రైడ్స్ 5 టీములుగా డివైడ్ అయ్యి 3 మండలాల్లో కూడా రైడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కండక్ట్ చేయడంతో పాటు ప్రజల్లో కూడా అవేర్నెస్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాటు సారాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న గొప్ప సంకల్పంతో ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కృషి చేస్తుంది. ఈ కృషికి మా యొక్క డిపార్ట్మెంట్ ఎల్లవేళలా ప్రజలందరికీ అందుబాటులో ఉండి నిర్మూలించడానికి ప్రజలందరికీ అందుబాటులో ఉంటాం మేము ఎప్పుడు కూడా. అయితే మా డిపార్ట్మెంట్ ద్వారా మాత్రమే ఈ నాటు సారాయి అనేది నిర్మూలించబడదు. పబ్లిక్ నుంచి, ప్రధానంగా గ్రామాల నుంచి, పల్లెల్లో నుంచి ప్రజల యొక్క భాగస్వామ్యం కోసమై ప్రజల యొక్క ఆరోగ్యము బాగుపడాలన్న ఉద్దేశంతో మేము ఈ నవోదయము కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దీనిలో మేము ఇక్కడ నుంచి ఫారెస్ట్ వాళ్ళని, రెవెన్యూ వాళ్ళని, పోలీసు వారిని, వివిధ మెడికల్ వారిని, వివిధ డిపార్ట్మెంట్ అందరి యొక్క కోఆర్డినేషన్తో మేము ఈ ప్రోగ్రాన్ని గవర్నమెంట్ ప్రోగ్రాన్ని ముందుకు తీసుకెళ్తుంది. దానికి అనుగుణంగా గ్రామం తరఫున మీరందరూ మాకు సహకరిస్తారని ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా ఏసీ గారు మాట్లాడతారు. మెడికల్ వాళ్ళు ఈ కార్యక్రమం గురించి అసలు నాటు సారాయి ఎందుకు తాగకూడదు అనేది మన మెడికల్ వాళ్ళు కూడా మీకు తెలియపరుస్తారు. ఈ సందర్భం గురించి తాగితే ఏమవుతుంది, మీకు కేసులు తగ్గుతాయి, దాంట్లో ఏం తప్పులేదులేమ్మా. దానివల్ల ఏం నష్టాలో చెప్పండి, మీకు పని తగ్గుతుంది, దాంట్లో ఏం తప్పు చెప్పడం లేదు. అయితే ఏమవుతుంది,
గ్రామ ప్రజలందరికీ గుళ్ళపాడు సచివాలయంలో నేను ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నానండి. నా పేరు పద్మావతి. ఈ నాటుసారా గురించి ఏంటంటే మనము అవి తీసుకున్న దగ్గర నుంచి మన ఆర్గాన్స్, మన అవయవాలు పాడైపోతాయండి. మెయిన్ లివరు పాడైపోతుంది. తర్వాత కండరాలు బలహీనత వస్తుంది, నరాలు బలహీనత వస్తుంది, చిన్నగా అన్ని ఆర్గాన్స్ అన్నీ పాడైపోయే ప్రమాదం ఉంటుందండి. అందువల్ల దానికి దూరంగా ఉండటం మంచిదని చెప్తున్నాను. గుళ్ళపాడు గ్రామ ప్రజలందరికీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున నమస్కారాలు తెలియజేస్తాను. గవర్నమెంటు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. వాటిలో వెల్ఫేర్ కార్యక్రమాల్లో పెన్షన్స్ ఇవ్వటం కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఇతరత్రాది కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు చేస్తున్న గ్రామంలో జరిగేటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఎంతోమంది అనారోగ్యం పాలవుతూ, ముఖ్యంగా 40 సంవత్సరాల లోపల ఎవరైనా సరే ఈ నాటుసారా తాగిన వ్యక్తులు 40 సంవత్సరాలు 40 పెద్దలకు అందరూ పెద్దవారు వచ్చి ఉన్నారు. మీరందరూ చెప్పినట్లయితే ఈ గ్రామము త్వరలోనే వితిన్ షార్ట్ పీరియడ్లో నాటుసారాయి రహిత గ్రామంగా రూపుదిద్దుకుంటుందని నేను ఆశిస్తున్నాను. దాన్ని మీ సహకారంతో నేను ఎప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే ఆలస్యం, ఎప్పుడు నేను మాచర్లో అందుబాటులో ఉంది. అది నా యొక్క ఫోన్ నెంబర్ ఉంది. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ యొక్క సమాచారాన్ని గోప్యంగా ఉంచి నేను ఈ గ్రామాన్ని మీ యొక్క సహకారంతో వితిన్ షార్ట్ పీరియడ్లో నాటుసారా రహిత గ్రామంగా తీర్చిదిద్దుతానని ఆశిస్తున్నాను సార్. ఈ సందర్భంగా మన తమరికి మన ఏసీ గారికి, ఈఎస్ గారికి మీ అందరి కోఆపరేషన్తో మీరందరూ నాకు కోఆపరేట్ చేస్తారని కోరుకుంటూ, ఈ సమావేశానికి పిలవగానే విచ్చేసిన పోలీసు వారికి, మెడికల్ వారికి మరియు పత్రికా విలేకరులందరికీ కూడా ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వండండి. పెద్దలకు అందరూ పెద్దవారు వచ్చి ఉన్నారు. మీరందరూ చెప్పినట్లయితే ఈ గ్రామము త్వరలోనే వితిన్ షార్ట్ పీరియడ్లో నాటుసారాయి రహిత గ్రామంగా రూపుదిద్దుకుంటుందని నేను ఆశిస్తున్నాను. దాన్ని మీ సహకారంతో నేను ఎప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే ఆలస్యం, ఎప్పుడు నేను మాచర్లో అందుబాటులో ఉంది. అది నా యొక్క ఫోన్ నెంబర్ ఉంది. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ యొక్క సమాచారాన్ని గోప్యంగా ఉంచి నేను ఈ గ్రామాన్ని మీ యొక్క సహకారంతో వితిన్ షార్ట్ పీరియడ్లో నాటుసారా రహిత గ్రామంగా తీర్చిదిద్దుతానని ఆశిస్తున్నాను సార్. ఈ సందర్భంగా తమరికి మన ఏసీ గారికి, ఈఎస్ గారికి మీ అందరి కోఆపరేషన్తో మీరందరూ నాకు కోఆపరేట్ చేస్తారని కోరుకుంటూ, ఈ సమావేశానికి పిలవగానే విచ్చేసిన పోలీసు వారికి, మెడికల్ వారికి మరియు పత్రికా విలేకరులందరికీ కూడా ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వండండి.